శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం శ్రేష్ఠ కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి రాత్రి 8:49 వరకు, తదుపరి అమావాస్య. పుబ్బా నక్షత్రం ఉదయం 9:59 వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. శుక్లయోగం తెల్లవారుజామున 3:41 వరకు, తదుపరి బ్రాహ్మీయోగం. భద్రకరణం ఉదయం 7:53 వరకు, తదుపరి శకునీకరణం. నీటి వర్జ్యం సాయంత్రం 5:53 నుండి 7:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:51 నుండి 11:39 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:27 ప్రారంభమవుతాయి. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాటి తిథివారాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు వారం మంగళవారం, తిథి చతుర్దశి. దీన్ని కృష్ణాంగార చతుర్దశి అని కూడా పిలుస్తారు. ఈ కృష్ణాంగార చతుర్దశి నాడు కుజ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వాడు కుజుడి యొక్క స్తోత్రపారాయణ చేయటం, కుజుడి యొక్క ఆరాధన చేయటం, కుజుడికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అందులో ఈ కృష్ణపక్షంలో ఇది చివరి మంగళవారం కనుక ఈనాడు సమస్త మంగళాలను మనకి ప్రసాదించేటటువంటి హనుమంతుడిని ఆరాధించినట్లయితే, అందున విశేషంగా సింధూరంతో కనుక హనుమంతుడిని ఆరాధించినట్లయితే సమస్త ఈతి బాధలతో పాటు శత్రుబాధలు, భూతబాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. స్వామి ఆరాధన, స్వామి యొక్క నామం కూడా చాలా విశేషమైనదే అని పెద్దలు చెప్పేటటువంటి మాట. హనుమ అనుమ ఓమనమ, హనుమనామమే శుభమనుమ, అనుమానమిక మానుమ అంటారు ఒక కీర్తనలో. హనుమ అనే నామం చెప్పడానికి ఏమాత్రం అనుమానించాల్సినటువంటి అవసరం లేదట. ఎందుకంటే ఒక హనుమనామం చెబితే చాలు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్తారు. చక్కటి బుద్ధి రావాలన్నా, బలం రావాలన్నా, యశస్సు మంచి కీర్తి ప్రతిష్టలు రావాలన్నా, ధైర్యం ధీరత్వం రావాలన్నా, అజాడ్యం వాక్పటుత్వంచ. అజాడ్యం అంటే జడం అంటే ఏమిటంటే కదలిక లేనిది. ఒక రాయిలాగా, ఒక చెట్టులాగా, చెట్టు కూడా పైన కనీసం కొమ్మలు కదులుతాయి. రాళ్ళు ఉన్నాయంటే బండరాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా అక్కడే ఉంటాయి. అటువంటి ఆ కదలనటువంటి స్థితి నుండి కదిలేటటువంటి స్థితి తెచ్చేటటువంటి వాడు, కదలని వాటిని కూడా కదిలించేటటువంటి వాడే ఆ హనుమంతుడు. అజాడ్యం వాక్పటుత్వంచ. హనుమంతుడి ఉపాసన, హనుమంతుడి యొక్క ఆరాధన చేసేటటువంటి వారికి చక్కటి శుభ్రమైనటువంటి వాక్కు వస్తుంది. ఎందుకంటే ఆయన నవవ్యాకరణ పండితుడు, సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడి దగ్గర విద్యని అభ్యసించినటువంటి మహానుభావుడు. బాల్యంలోనే భానుని పండుగ గురవలినటువంటి వాడు. అటువంటి ఆ మహానుభావుడు గురుస్వరూపుడు కూడా హనుమంతుడు అని చెప్తారు కొన్ని కథల్లో. అటువంటి హనుమంతుడిని కనుక ఆరాధించినట్లయితే, హనుమత్ పాద సమాశ్రయం చేసినట్లయితే అజాడ్యం వాక్పటుత్వంచ, మంచి చక్కటి బలమైనటువంటి వాక్కు వస్తుంది. వాక్ సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి కొంతమందికి. వాళ్ళు మాట్లాడే మాట అర్థం కాదు. కొంతమంది బాగా చదువుకున్నటువంటి వారు ఉంటారు, బాగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఆ పదబంధం అనేది వారికి కుదరదు. ఆ వాక్కుని బయటికి వ్యక్తపరిచేటటువంటి సామర్థ్యం వారికి ఉండదు. అటువంటి వారు కనుక హనుమద ఆరాధన చేసినట్టయితే తప్పకుండా మంచి బలమైనటువంటి పటుత్వం కలిగినటువంటి వాక్కు వస్తుంది. హనుమత్ స్మరణాత్ భవేత్. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే ఒక హనుమంతుడి యొక్క ఆ శుభ నామాన్ని చెప్పడం వల్ల వస్తాయన్నారు. గోష్పదీకృత వారాసిం మషకీకృత రాక్షసం రామాయణ మహామాలాం రత్నం వందే అనిడాత్మజం అని కూడా వాల్మీకి స్వయంగా స్తోత్రం చేశారు. గోష్పదీకృత వారాసిం, ఆ వారాసి అంటే సముద్రం, శతయోజన విస్తృతమైనటువంటి సముద్రాన్ని హనుమంతుడు ఎలా దాటాడు అంటే, చిన్న ఎలదోటి కాల్వయే. ఆ చిన్న కాలువని మనం ఇంటి ముందున్నటువంటి ఆ డ్రైనేజీ కాలువను ఎలా అయితే ఒక అంగలో అవతలకు వెళతామో, ఆయన 100 యోజనాల విస్తృతమైనటువంటి సముద్రాన్ని కూడా ఆయన అలా దాటాట. మషకీకృత రాక్షసం, రాక్షసులందరినీ ఎట్లా ఆయన సంహరించాడంటే దోమల్ని నలిపినట్టుగా నలిపేసేట. రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మజం అంటారు. మాల ఉంటుంది, ఇటు ఒక వరస ఇటు ఒక వరస 2 పేట్లుగా ఉంటే దాని కింద కలిపేటటువంటి ఒక కొలికి పూస అంటారు.
అటువంటి రామాయణం అనేటటువంటి మాలకి కొలికిపోస హనుమంతుడు. ఈ మాల అటువైపు ఇటువైపు ఎవరంటే ఒకవైపు రాముడు, ఒకవైపు సీత, వారిద్దరిని కలిపినటువంటి వాడే హనుమంతుడు. రామాయణాన్ని మనం చూసినట్లయితే 7 కాండాలు ఉంటాయి. మొదటి 3 కాండాల్లో ఎక్కడా హనుమంతుడి ప్రస్తావన ఉండదు. 4వ కాండ సగం నుండి ప్రారంభమై మిగతా రామాయణం అంతా మలుపు తిప్పినటువంటి మహానుభావుడు హనుమంతుడు. అటువంటి హనుమ నామాన్ని పలికిన, హనుమ స్తోత్రాన్ని చేసిన సమస్త శుభాలు మనకి సిద్ధించడంతో పాటు రామానుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. అటువంటి హనుమదనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఈ కృష్ణాంగార చతుర్దశి నాడు సుబ్రహ్మణ్య కృప కూడా అందరికీ ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు సంప్రాప్తిస్తాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యాన్ని చేపడితే ఆ కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతుందో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్దశి, మంగళవారం. నక్షత్రం పూర్వ ఫల్గుని ఉదయం 5:55 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని. విషశస్త్ర హతాదీనాం మహాలయ అని విషపు పురుగుల వల్ల మరణించిన లేదా ఆయుధాల దాడి గాయాల వల్ల మరణించిన, దురదృష్టవశాత్తు ఎవరి చేతనైనా చంపబడిన వారికి మహాలయ విధానాన్ని అనుసరించవలసినటువంటి రోజుగా శాస్త్రం చెప్పినటువంటి రోజు ఈరోజు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరతనాన్ని పూర్తిగా మానుకోగలగాలి. మాటలో దూకుడుగా ఉండడం అనేది అస్సలు పనికిరాదు. ప్రతివారిని అనుమానిస్తూ ఉండడం అనేది ఇబ్బందిని కలగజేసేటటువంటి ప్రధాన అంశంగా భావించాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తని తప్పక పాటించి తీరాల్సిందే. ముఖ్యంగా మెడ నొప్పులు, కంటికి సంబంధించిన అనారోగ్యం లేకుండా చూసుకోగలగాలి. వ్యాపార లాభం బాగుంటుంది. వృత్తిలో ఆర్థికమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి ఉండే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు అనుకోకుండా కలిసి వచ్చేటటువంటి కాలం ఇది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మనశ్శాంతి కలిగి విఘ్నాలు తొలగుతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా ఉంటారు. వేగంగా మాట్లాడడం, వేగంగా నిర్ణయాన్ని తీసుకోవడం ఉండదు. కాకపోతే ఆలోచన మరింత చేస్తుండేటువంటి కారణంగా సకాలంలో పని చేపట్టలేకపోతారు. అతి కష్టం మీద ఆ పని సాధించుకోగలుగుతారు. ఎక్కువ తెలివితేటల్ని ప్రదర్శించాలనే అభిప్రాయంతో కొన్ని సందర్భాల్లో మూలానికే నష్టాన్ని కలిగించుకునేటటువంటి తీరు ప్రవర్తన ఉంటుంది. అది చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండుని నైవేద్యంగా సమర్పిస్తే
అనుకూలమైన శుభ వార్త వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులకి కింది ఉద్యోగులకి సమన్వయ భావం అంత చక్కగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తరచు వివాదాలు లభించే అవకాశం ఉంది. ఎంతైనప్పటికీ కూడా అతడు పై అధికారి కాబట్టి లౌక్యంతో బయటపడుతూ ఉండడం చాలా చాలా మంచిది. స్థాన చలనానికైతే అవకాశం లేదు, కానీ ఎందుకో ప్రదేశాన్ని వీడాలనే ఆలోచన మాత్రం దురదృష్టకరంగా వస్తుంది. అయితే అది అమలు కాదు. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామివారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం సంపూర్ణంగా స్వస్థత పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శుభవార్తలే వినిపిస్తూ ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా కలిగినటువంటి మంచి పరిణామాలు విస్మయాన్ని కలగజేస్తాయి. ఇంట్లో ఉండేటటువంటి సభ్యులందరికీ కూడా ఆనందకరంగా ఉండేటటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నా, వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా లేకున్నా, మానసికమైనటువంటి సంతృప్తి నిజమైనటువంటి సంతృప్తి అని భావిస్తూ ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు, గడపగలుగుతారు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వివాహ శుభకార్యం నెరవేరుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఒప్పిస్తారు. శత్రువైన వాడు కూడా ఏమాత్రము మాటలాడలేనటువంటి తీరులో చక్కనైనటువంటి వాక్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అనుకోనటువంటి ఏమాత్రము ఫలించరానటువంటి ప్రదేశంలో కూడా కళాశాల ప్రవేశాన్ని సాధించగలుగుతారు తమ సంతానానికి. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండేటువంటి సంతానాన్ని తరచూ చూడడం కోసం దూర భార ప్రయాణాలని చక్కగా చేస్తూ ఉంటారు. ఒక పక్క ఆరోగ్యం పెద్దగా సహకరించలేకపోతున్నప్పటికీ కూడా మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామివారిని తొమ్మలపాకుతో పూజించినట్టయితే వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారులతో కలహం వచ్చే అవకాశం ఉంది. ఇరుగు పొరుగులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. తమకు తాము చికాకుగా ఉండేటటువంటి విధానం కూడా కనిపిస్తోంది. ఏ విషయానికి సరైనటువంటి పరిష్కారం వెంటనే లభించకపోయేటటువంటి కారణంగా మాటలో తొందరతనం గోచరించవచ్చు. ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా మాత్రం చిత్త చాంచల్యంతో ఉంటారు. ఆ కారణంగా విసుగుగా చిరాకుగా అనిపిస్తూ ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామివారిని నవనీతంతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభం అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఆర్థికంగా బలంగా ఉంటారు. సంతానం బాగా చదువుతున్నటువంటి కారణంగా చెప్పలేనంతటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కుటుంబంలో అవివాహితులు అయినటువంటి వారికి వివాహ నిర్ణయం జరిగే అవకాశం ఉంది. మంచి సంబంధం వచ్చిందనేటువంటి అభిప్రాయంతో ఆనందంతో పిక్కటిల్లిపోతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. తాము ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి సొమ్మని మరింతగా పెరిగినటువంటి కారణంగా
దాన్ని ఈ శుభకార్యానికి వినియోగించాలి అనే ఆలోచనతో ఉంటారు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతోనే నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది లాభం కలుగుతుంది, ఆర్థిక సిద్ధి కూడా అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు. వ్యక్తులతో చక్కనైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. తమ చుట్టూ వీరందరూ ఆకర్షింపబడి క్రింది పనివారంతా ఉంటూ ఉండడంతో చెప్పలేనటువంటి బలగం కూడా వీరికి సొంతం అవుతుంది. తల్లిదండ్రులతో కూడా ముక్తసరిగా మాట్లాడేటువంటి తీరులో సంస్థ కానీ వారు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్న వ్యాపారపరమైనటువంటి ఆదాయం మాత్రం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబాన్ల ఆంజనేయ స్వామి వారిని పూజించి బెల్లపు ముక్కలను నైవేద్యంగా పెట్టినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. పనుల్లో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఆ కారణంగా చికాకుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. శారీరకంగా స్థౌల్యం అంటే చుట్టూ కొలతలు పెరిగే కారణంగా శరీరపు బరువు పెరిగే అవకాశం ఉంది. మధ్యమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా చాలా అవసరం. ఆరోగ్యపరంగా వీరు ఏ విధంగా అయితే తాత్కాలికమైన మధ్యమ ఆరోగ్యంలో ఉన్నారో తల్లిదండ్రులు ఒకరు కూడా అదే పరిస్థితిలో ఉండవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి చదువు విషయంలో ఏమాత్రపు శ్రద్ధ తగ్గకుండా ఉండేలా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. గారాబం చేసే అవకాశం హెచ్చుగా ఉంది. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామివారిని పూజించి శరకముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి విఘ్నము ఉండకుండా అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. వ్యాపారంలో ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే సంతానం మరింత దగ్గరవుతారు. అభిప్రాయ భేదాలు ఏమాత్రమూ లేకుండా ఉంటారు. తండ్రి సంపాదిస్తున్న దానికి తమ వంతు సంపాదించి ఇయ్యాలనే అభిప్రాయంతో సంతానం మొత్తం ఖచ్చితంగా ఒకటిగా అయి మరింతగా ధన లాభాన్ని పొందగలుగుతారు. ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆస్తిని అమ్మాలనే ఆలోచనని ఏమాత్రము సహకార భావాన్ని చూపించరు, ఏమాత్రము ఆలోచనకి సహకరించరు. అమ్మే ఆలోచన కూడా రానియరు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలని సమర్పించినట్లయితే తొందరపాటుతనం తగ్గడంతో పాటు నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్తర ప్రత్యుత్తరాలకి సరైనటువంటి సమయం. ఏవైనా కొనుగోళ్లు కానీ చేసినట్లయితే వాటికి సంబంధించిన ఒప్పంద పత్రాలని తప్పక రాసుకోవాల్సిందే. దానికి కూడా ఇది అనుకూలమైన సమయమే. అయితే ఎవరైతే హామీగా ఉంటున్నారో, ఎవరైతే సాక్షి సంతకాలని చేస్తున్నారో వారితో సమన్వయ భావంతో ఉండడం చాలా చాలా అవసరం. న్యాయస్థానంలో ఇంతకుముందు ఏవైనా సమస్యలు అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే అవి పూర్తిగా పరిష్కరింపబడే అవకాశం గోచరిస్తుంది. ఆస్తి పంపకాల విషయంలో స్థిరమైనటువంటి నిర్ణయాన్ని అన్నదమ్ములందరూ ఎవరి మటుకు వారు చేసుకుని ఒకచోట దాన్ని సరైనటువంటి పద్ధతిలో విభజించుకోవడం చాలా చాలా అవసరం. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే పెట్టినటువంటి పెట్టుబడి రెట్టింపయ్యే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని సునిశ్చితంగా ఆలోచిస్తారు.
తమకి నష్టం కలుగుతుందనే భయం కానీ ఏ కోణంలో అనిపించినా ఆ విషయం వైపుకి పోరు. ముఖ్యంగా తమ కుటుంబానికి సంబంధించిన ఇంటిని కానీ పొలాన్ని కానీ మరి దేన్నైనా సరే స్థిరమైనటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాలనేటటువంటి ఆలోచన ఏమాత్రం వీరికి ఉండదు. నూతనమైన గృహ నిర్మాణం కోసమని తాము సంపాదించి మాత్రమే దాన్ని నిర్మించాలి అనుకుంటారు తప్ప ఉన్నదాన్ని తాకట్టు పెట్టడం ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామివారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన కలుగుతుంది. సర్వకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు, కేతుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి తర్పణం ఇవ్వటం ద్వారా యమధర్మరాజును స్మరించుకుంటూ యమాయ నమః అని స్మరించుకుంటూ దక్షిణ దిక్కుకు తిరిగి యమధర్మరాజుకు తర్పణం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గోధుమలు కానీ యవలు కానీ దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు చేసే స్నానము, దానము, పితృ కార్యక్రమాలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు ఇచ్చేటటువంటి దానాలు కూడా కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. ఎవరికైనా కేతుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే జీవిత భాగస్వామితో, సంతానంతో తరచుగా విభేదాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా అకస్మాత్తుగా ఉన్నట్టుండి నిరాశ నిస్పృహలు పెరిగిపోతూ ఉన్నట్లయితే జాతకంలో కేతు బలం తక్కువగా ఉందనటానికి దాని సంకేతంగా గుర్తించాలి. తలపెట్టిన ప్రతి పనిలో కూడా తరచుగా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, తల్లిదండ్రులకి తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నట్లయితే, అదేవిధంగా ఊహించని విధంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉన్నట్లయితే జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉందనటానికి వీటిని సంకేతంగా గుర్తించాలి. ఇటువంటి సంకేతాలు కనిపించినప్పుడు కేతుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే 7 ఆదివారాలు తెల్లవారుజామున లేదా సూర్యోదయ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి 70 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 7 ఆదివారాలు చేస్తే కేతుగ్రహాన్ని సంపూర్ణంగా బలోపేతం చేసుకోవచ్చు. అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయలు వీలైనప్పుడు మంగళవారం పూట పారే నీళ్లలో ఒక 7 విడిచిపెట్టడం ద్వారా కూడా కేతు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. తెలుపు రంగులో, నలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు, అంటే తెలుపు నలుపు 2 రంగులు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు మంగళవారం పూట పేదవారికి దానం ఇవ్వటం ద్వారా కూడా కేతుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే 43 రోజుల పాటు వరుసగా ఎవరికైనా మీ చేత్తో అరటిపళ్ళు ఇవ్వటం ద్వారా కూడా కేతుగ్రహాన్ని సంపూర్ణంగా బలోపేతం చేసుకోవచ్చు. వీలైనప్పుడల్లా కొన్ని నువ్వులు పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం ద్వారా కేతు అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు కూడా గృహంలో గణపతి చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కూడా కేతుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి కేతు బలం తక్కువగా ఉన్నప్పుడు ఈ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకొని ఈ పరిష్కార మార్గాలు పాటించినట్లయితే కేతుగ్రహం బలం పెరిగి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు మహాలయ అమావాస్య, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.